మైల్ స్టోన్ అని చెప్పాలి. దీనివల్లనే లేబర్ యూనియన్ స్టార్ట్ అయ్యాయి. ఈరోజు లేబర్ యూనియన్ అనేటటువంటివి రాజకీయాల్లో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. 1882లో ఇతని కాలంలోనే హంటర్ కమిషన్ 1882 విద్యా విధానం మీద వుడ్స్ డిస్పాచ్ మీద హంటర్ కమిషన్ను ఏర్పాటు చేశారు. స్థానిక స్వపరిపాలన ప్రవేశపెట్టాడు. స్థానిక స్వపరిపాలన పితామహుడని ఇతనికి పేరు. లార్డ్ రిప్పన్కు పేరు. లార్డ్ రిప్పన్ తర్వాత లార్డ్ డఫ్రిన్. భారతదేశానికి వచ్చినటువంటి వైస్రాయ్ లార్డ్ డఫ్రిన్. లార్డ్ డఫ్రిన్ ఇతను 1884 నుంచి 1888 వరకు ఉన్నాడు. ఇతని కాలంలోనే మూడో బర్మా యుద్ధం జరిగింది.